ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో రకాల సర్వేలు సైతం వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే చూస్తే వైసీపీ పార్టీకి 96 స్థానాలు గెలుస్తుందని, టైట్ ఫిట్ మధ్య మరో 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. మొత్తం మీద 118 స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. కూటమి 46 స్థానాలు గెలుస్తుందని, 3 చోట్ల టైట్ ఫైట్తో గెలుస్తుందని, మొత్తం మీద 49 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. మరో 8 స్థానాలు చాలా టైట్ ఫైట్గా ఉన్నాయి. దానికి సంబంధించిన లెక్క ప్రజలే తేల్చాలి అన్నట్టుగా తెలియచేశారు. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ పార్టీకి 22 టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేనకు 3, హైవీ టైట్ అన్నవి 8 ఉన్నాయని తేల్చారు. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే కూటమి 4 స్థానాలని, వైసీపీ 17 అని, టైట్ ఫిట్ 4 ఉంటాయని తెలియచేశారు. పర్సంటేజు విషయానికి వస్తే వైసీపీ పార్టీ 48 నుంచి 50% అని, కూటమి 45 నుంచి 47% అని, ఇతరులు 3 నుంచి 4% గెలుచుకోవచ్చని అంచనాగా తెలియచేశారు నాగన్న సర్వే. నాగన్న సర్వేకి సంబంధించి ఒక ట్వీట్ కూడా వైరల్గా మారుతోంది. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, షర్మిల, బాలయ్య, పురంధేశ్వరి వంటి వారికి కూడా ఈసారి గెలవడం కష్టంగానే ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు ఎవరు అధికారంలోకి చేపడతారు, ప్రజలు ఎవరికి తీర్పు ఇచ్చారనే విషయం జూన్ 4వ తేదీన తెలుస్తోంది. ఇప్పటికీ ఎన్నో సర్వేల సైతం అటు కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియచేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియచేయటంతో నేతలలో ఫుల్ ఖుషీ కనిపిస్తోంది.